వరల్డ్ కప్ 2025లో సెమీస్కి ఇద్దరు భారతీయ మహిళలు చేరారు. వారు కోనేరు హంపి మరియు దివ్యా దేశ్ముఖ్. ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్కు చేరిన మొదటి మహిళగా కోనేరు హంపి రికార్డు సృష్టించారు. సెమీఫైనల్లో మొదటి మ్యాచ్ దివ్యా దేశ్ముఖ్, టాన్ జోంగ్ మధ్య జరిగింది. తన మొదటి గేమ్లో చాలా కష్టంగా ఆడింది దివ్యా దేశ్ముఖ్. మొదటి గేమ్లో ఈ ఇద్దరి మధ్య మంచి పోటాపోటీగా జరిగింది. మూవ్ దగ్గర ఇద్దరు డ్రాగా ముగించారు ఈ మ్యాచ్ని. వీరిద్దరి మధ్య రెండో గేమ్ స్టార్ట్ అయింది. ఒక గంట పాటు నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా వీరిద్దరి మధ్య గేమ్ జరిగింది. 12 మరియు 13వ మూవ్స్ దగ్గర దివ్య మ్యాచ్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. తర్వాత టాన్ జోంగ్ పోరాడి మ్యాచ్ను తన వైపుకు మలుచుకుంది. ఈ సమయంలో ఒక పాన్ని సాక్రిఫై చేసింది. 31-32 మూవ్స్ మధ్యలో టాన్కి చాలా క్రిటికల్గా మారింది మ్యాచ్. గేమ్లో మిస్ క్యాలిక్యులేషన్ వల్ల ఇద్దరు ప్లేయర్స్ ఇబ్బంది పడ్డారు. టాన్ తన 2 పాన్స్ని కోల్పోయింది. దివ్య చిన్న పాన్లతో ఆడి రూక్స్ని ఆపింది. చివరకు దివ్య గెలిచింది. ఈ క్లాసికల్ గేమ్లో 1.5, 0.5 స్కోర్తో దివ్య గెలిచింది. సెమీఫైనల్లో టాన్ జోంగ్ పై గెలిచి ఫైనల్కు చేరింది దివ్య. ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ చరిత్రలో ఫైనల్కు చేరిన మొదటి మహిళగా దివ్యా దేశ్ముఖ్ చరిత్రకెక్కారు. ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో సెమీస్లో రెండో మ్యాచ్ హంపి వర్సెస్ లీ మధ్య జరిగింది. గేమ్ ప్రారంభంలో హంపి ఒక పాన్ని చంపుకోవటానికి ఆఫర్ ఇచ్చింది లీకి. కానీ లీ ఆ పాన్ను చంపకుండా మూవ్ చేసింది మ్యాచ్ని. 21వ మూవ్లో లీకి మంచి లీడ్ దొరికి అడ్వాంటేజ్గా మారింది. తరువాత హంపీకి చిన్నగా ప్రెషర్ పెరిగిపోయింది. మ్యాచ్ని ఇద్దరు డ్రాగా ముగించారు. హంపి, లీ రెండవ గేమ్లో బాగా పోటాపోటీగా ఆడారు. హంపి కొన్ని తప్పిదాల కారణంగా మ్యాచ్ డ్రాగా ముగించవలసి వచ్చింది. ఈ 2 మ్యాచ్లు డ్రా అవటం వల్ల ట్రై బ్రేక్కి వెళ్లవలసి వచ్చింది. ట్రై బ్రేక్లో లీపై హంపి సునాయాసంగా విజయం సాధించి ఫైనల్కు చేరింది. కోనేరు హంపి దివ్యా దేశ్ముఖ్తో ఫైనల్ ఆడబోతోంది.